హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. అసలు ఎంత హ్యాపీగా ఉన్నానో నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను అనమాట. ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట ఈరోజైతేను. నేను ఒక మెసేజ్ రిసీవ్ చేసుకోగానే ఎంత హ్యాపీ అనిపించిందంటే ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకే వీడియో చేస్తున్నాను. సో ఇదంతా కూడా మీ వల్లనే అండి. ఈరోజు నేనేం రిక్వెస్ట్ చేయనండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అటువంటివి ఏం చేయను. ఎందుకంటే నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను. నాకు ఈ న్యూస్ అనేది చాలా 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 పెద్ద న్యూస్ అనమాట. సో అందుకనే నేనేం రిక్వెస్ట్ చేయట్లేదు, అది మీ ఇష్టం అనమాట. మీరు సపోర్ట్ చేయడం వల్లే నాకు అసలుకి అచీవ్మెంట్ అనేది దొరికింది. సో యాక్చువల్ థంబ్నెయిల్ చూస్తేనే మీకు చాలా వరకు అర్థమైపోయి ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. సో న్యూస్ అయితే మీకు చాలా ఎక్సైటెడ్గా ఉంది కదా. నేనైతే చాలా హ్యాపీ అండి. అసలు నైట్ 12కి వచ్చిందనమాట మెసేజ్. సో ఇట్లాగా ఆరిజన్ డే అనేది కండక్ట్ చేస్తున్నారు. సో మీరు కూడా మీకు ఇన్విటేషన్ పాస్ వచ్చిందని చెప్పంగానే నాకు నిజంగా ఎంత హ్యాపీ అనిపించింది అంటే, మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన నాట్ ఫర్ ద మనీ అనమాట. మనీ కోసమే మనం అన్నీ చేయం. కొన్ని ఫేమ్ కోసం చేస్తాము, కొన్ని ఇంకా ఒక సమ్ బిగ్ అచీవ్మెంట్స్ కోసం చేస్తామన్నమాట. సో ఇదైతే నాకు పెద్ద అచీవ్మెంట్ అండి. సో దాని గురించి పూర్తి డీటెయిల్స్ నేను ఈరోజు మీకు చెప్తానమాట. నార్మల్గా నేను వచ్చి 2020లో స్టార్ట్ చేశాను యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ జర్నీ అన్నీ కూడా 2020 లాక్డౌన్ టైంలో. అండ్ మా చిన్న బాబాయ్ అనమాట, అప్పుడే డెలివరీ అయింది. సో అప్పుడు ఆ ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోస్ తోటి యూట్యూబ్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడికి నేను మళ్ళీ మా హోమ్కి రిటర్న్ వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే నాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేదనమాట. సో దీంట్లో క్రియేటర్స్ ఉంటారు, వాళ్ళు మనీ ఎర్న్ చేస్తారు, వాళ్ళకి పాపులారిటీ వస్తుంది, సెలబ్రిటీస్ని కలుస్తారు అని చెప్పేసి అప్పుడు నాకు పెద్ద ఐడియా లేదు. సో చిన్నగా రీల్స్ అవి చేస్తున్నప్పుడు క్రియేటర్స్ని ఒక్కొక్కరిని గమనించడం, వీళ్ళు ఎట్లాగా వెళ్తారబ్బా ఇట్లాగా అని చెప్పేసి కొంచెం డౌట్గా ఉంది అనమాట. ఇట్లాగా అచీవ్ చేస్తారు అని చెప్పేసి అప్పుడు ఏంటంటే నేను వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేయడము, అట్లా చూడడం అనమాట. అంటే ఎవరైతే క్రియేటర్స్ వాళ్ళ క్రియేటివ్ మైండ్ తోటి ఏదన్నా థాట్ చేసి ఇట్లాగా కొన్ని వీడియోస్ అనేవి క్రియేట్ చేస్తారో, సో అటువంటి వాళ్ళకు మంచి వ్యూస్, లైక్స్ కానీ వచ్చాయి అని అంటే వాళ్ళు సెలబ్రిటీస్ దృష్టికి కూడా వెళ్తారనమాట. అట్లాగా నేను చాలామంది క్రియేటర్స్ వీడియోస్ సెలబ్రిటీస్ షేర్ చేయడం చూశాను. సో వాళ్ళు వీడియోస్ క్రియేట్ చేయడం చూశాను, చాలా హ్యాపీ అనిపించింది. సో మనం కూడా ఇట్లాగా చేస్తే మనం కూడా వాళ్ళలాగా సెలబ్రిటీస్ అవ్వచ్చు కదా అని అనిపించింది అనమాట అప్పుడైతే నాకు. సో ఆ తర్వాత ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో బయో సర్టిఫికేట్ తీసుకున్నాను. అంటే సర్టిఫికేట్ అంటే వాళ్ళు ఊరికే ఇవ్వరు సర్టిఫికేటు, మనకి ఇన్స్టాగ్రామ్ గురించి ఫుల్ నాలెడ్జ్ ఉంటే దాని గురించి సర్టిఫై చేస్తారనమాట. అంటే ఇన్స్టాగ్రామ్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఎగ్జామ్ పాస్ అయితే మనకి సర్టిఫికేట్ అనేది రిలీజ్ చేస్తారు. సో అది కూడా నేను అచీవ్ చేశాను అనమాట. అచీవ్ చేసిన తర్వాత ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. సో కొంచెంగా నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు, అంటే మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేది చాలా తక్కువ, ఇంట్లో ఉండే ఏదైనా క్రియేట్ చేయాలి. సో పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉండే ఏదో ఒకటి క్రియేట్ చేస్తూ ఎట్లయితేనేమి ఒకటైనా సాధించాలి అని అనుకున్నాను. సో ఫైనల్లీ ఒకటి సాధించేశాను. చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో అట్లాగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అనేవి, అంటే క్రియేటివ్ థాట్ తోటే ఒక రీల్ అనేది క్రియేట్ చేసి దాన్ని అందరి దృష్టిలో పడేలా చేస్తే అది క్రియేటర్స్ అనమాట. అట్లాగా ఒక క్రియేటర్ అయిపోయాను నేను కూడాను. సో క్రియేటర్ అయిన తర్వాత ఒక్కొక్కరిగా ఫాలోవర్స్ పెరగడం వచ్చింది. నాకు యూట్యూబ్ కంటే కూడా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. మీరు ఎవరైనా సరే నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నాకు 18,700 వరకు ఫాలోవర్స్ ఉన్నారనమాట. సో 10,000 అబవ్ వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు క్రియేటర్సే. సో మనకి 18,000 వచ్చింది. సో దాంతోపాటుగా చాలా వరకు ప్రమోషన్స్ వచ్చాయి. అంటే చిన్నవి అనమాట. నేను ఎక్కువ డబ్బులు అయితే ఎవరి దగ్గర తీసుకోలేదండి, నిజంగా చెప్తున్నాను. మనీ అయితే నేను ఎవరిని పెద్దగా అడగలేదు. అండ్ ఇచ్చిన చాలా అంటే చాలా తక్కువ అనమాట. ఒక్కరే అనుకుంటా నాకు ఇచ్చింది, నాకు తెలిసి. ఏది కూడా క్రియేటర్స్కి మనీ ద్వారానే మీకు ఎర్నింగ్ అనేది రాదు. వాళ్ళ ప్రోడక్ట్స్ ఇస్తారు, లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్స్ అట్లాగనమాట. నాకు వచ్చింది చాలా తక్కువ ప్రమోషన్సేను. సో ఆ ప్రమోషన్స్లో భాగంగానే ఒక డిజిటల్ మీడియా అనేది నాకు, అంటే ఒకరు మెసేజ్ చేశారనమాట. ఒకరోజు డిజిటల్ మీడియా నుంచి మెసేజ్ చేశారు, మీ క్రియేటివిటీ అంటే మీరు చేసే వీడియోస్ అన్నీ చాలా బాగున్నాయి, సో
మీరు టచ్లో ఉండండి, నేను ఏదైనా సరే మీకు ఎట్లాంటివి ఏదైనా ఆఫర్స్ ఉంటే ఖచ్చితంగా చెప్తాను అని చెప్పేసి ఒకరు నాకు మెసేజ్ చేశారు. అంటే మనం నమ్మం కదా చాలా వరకు సోషల్ మీడియాలో ఎంతవరకు ఫ్రాడ్ ఉంటుందో మనందరికి తెలుసు. సో అటువంటి ఫ్రాడ్ ఏదైనా ఉంటుందని చెప్పి నేను చాలా రోజులు నమ్మలేదు. తర్వాత ఆ బ్రదరే మెసేజ్ చేస్తూ ఉన్నారన్న. అంటే ఊరికే ఏం మెసేజ్ చేయలేదు, ఒక్కసారి మెసేజ్ చేశారు. సో ఒక్కసారి మెసేజ్ చేశారంటే వాళ్ళు జెన్యూన్ పర్సన్ అని గుర్తుపెట్టుకోండి. ఫ్రీక్వెంట్గా మనకి ఆఫర్స్ అనేవి కానీ లేకపోతే ఫ్రీక్వెంట్గా మనతో చాట్ చేయడానికి కానీ ట్రై చేస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదో బ్యాడ్ ఇంటెన్షన్ తోటి చేస్తున్నారు అనుకోవచ్చు. బట్ ఒకేసారి మెసేజ్ చేశారు, ఏదైనా ఆఫర్ ఉంటే నేను మీకు చెప్తాను అని చెప్పేసి నేనుండి ఓకే అని చెప్పాను. సో రీసెంట్గా ఆరిజన్ డే అని చెప్పేసి ఒకటి సెలబ్రేట్ చేస్తున్నాను అనమాట. ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో అంటే అప్కమింగ్ క్రియేటర్స్ ఎవరైతే చిన్న క్రియేటర్ అంటే కొంచెం ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా స్టార్ట్ అవుతూ గ్రో అవుతున్నారో వాళ్ళందరినీ ఏకం చేస్తూ ఆరిజన్ డే ఒకటి కండక్ట్ చేశారు. సో ఈ ఆరిజన్ డే మార్చ్ 31 నైట్ అంటే ఈవినింగ్ 5కి నోవాటెల్ హోటల్లో హైదరాబాద్లో జరుగుతుంది. సో దీనికి చీఫ్ గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ మన ఫ్యామిలీ స్టార్ అప్కమింగ్ విజయ్ దేవరకొండ గారు, వీళ్ళిద్దరు సెలబ్రిటీస్ అనమాట. అండ్ సుమా గారు కూడా వస్తున్నారు. సో ఈ సెలబ్రిటీస్ తోటే మీటప్ అనమాట. అంటే మనం జస్ట్ చూస్తాం అంతేను, మనమేం క్వశ్చన్స్ అడగము. ఇటువంటి దానికి మనకి కానీ ఆఫర్ లెటర్ వస్తే ఎంత బాగుంటుందో చెప్పండి. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేను మీకు పక్కన ఇమేజ్ కూడా యాడ్ చేస్తాను. టికెట్ ఫ్రీ పాస్ అనమాట. ఫ్రీ పాస్ వచ్చినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ నేను వెళ్తున్నానా లేదా అని అంటే నేనైతే వెళ్ళట్లేదు. యాక్చువల్గా మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నాకు చాలా పిచ్చి అనమాట. చిన్నప్పటి నుంచి కూడా ఆయన సినిమాలే చూస్తూ అదొక ట్రాన్స్లో అట్లా ఉంటుంది. డ్యాన్స్కి కానీ ఆయన చేసే కామెడీకి కానీ అదొక మంచి ఫీల్ అనమాట. అది మన ఫేవరెట్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది మెగాస్టార్, ఇప్పుడు వచ్చి రామ్ చరణ్ వాళ్ళిద్దరు అనమాట. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నాకు చాలా అభిమానం. ఆయన్ని చూడడానికి మనం నెల్లూరు నుంచి హైదరాబాద్ దాకా వెళ్ళడం దట్స్ ఇంపాసిబుల్. ఒకవేళ వెళ్ళినా మనం ఏదో 1-2 రోజులు వెళ్తాము. వెళ్ళినప్పుడు మనల్ని కలిసే అవకాశం కూడా ఉండదన్నమాట. ఎవరిని కలుస్తారండి, మనలాంటి నార్మల్ పీపుల్ని ఎవరు కలుస్తారు చెప్పండి. సో అందుకని నాకైతే చాలా ఇష్టము. కాకపోతే ఎప్పుడు కలవాలని అయితే అనుకోలేదు. బట్ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అంత రోడ్ షో చేస్తూ వచ్చారు కదా, అప్పుడు నెల్లూరులో చూసినప్పుడు అయితే ఎంత హ్యాపీ అనిపించిందో నేను మాటల్లో చెప్పలేను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉండింది ఆ రోజైతేను. ఆ ఆనందాన్ని ఎవరితో షేర్ చేసుకోవాలో కూడా అర్థమయ్యేది కాదు, అంత చాలా హ్యాపీగా ఉండింది. అటువంటిది ఇప్పుడు మనకి ఇన్విటేషన్ వచ్చింది, హైదరాబాద్కి రండి మీటప్ ఉంది అని చెప్పేసి. నిజంగా అసలుకి చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. సో అండ్ విజయ్ దేవరకొండ అప్కమింగ్ స్టార్, ఇప్పుడుండే యంగ్స్టర్స్ మొత్తానికి కూడా క్రష్, నిజంగా క్రష్. పెళ్ళి కాకుండా స్టిల్ బ్యాచులర్. సో చాలామంది అమ్మాయిలు పడి చచ్చిపోతారనమాట. గీతా గోవిందం సినిమాలో చూసినప్పుడు నాకు కూడా చాలా బాగున్నారు, అంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చాలా బాగుంటుంది అని అనిపించింది. సో వాళ్ళిద్దరిని కలిసే అవకాశం వచ్చింది, నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ టికెట్ కూడా మీకు చూపిస్తాను. నేను మీకు పక్కన స్క్రీన్ మీద వేస్తాను, దీంట్లో సరిగ్గా కనిపించదు అంటే రివర్స్లో ఉంది కదా కెమెరా. సో ఇదన్నమాట. అది నైట్ 12కి వచ్చింది. మార్నింగ్ చూస్తే నా ఆనందానికి ఇంకా హద్దులు లేవండి, అంత హ్యాపీ అనిపించింది. సో అది ఫ్రెండ్స్, దీనికి అంతటికి కారణం మొత్తం మీరేనండి, ఖచ్చితంగా మీరేను. ముమ్మాటికి ఇదంతా మీరు చేసిందేను. ఒకవేళ మీరు కానీ సపోర్ట్ చేయకపోతే అసలు ఈ అచీవ్మెంట్ అనేది నాకు దొరికిండేదే కాదు. నిజంగా చాలా 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 కృతజ్ఞతలు మీకు. మీ అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీరందరూ నన్ను సపోర్ట్ చేయబట్టే నాకు ఇటువంటి ఆపర్చునిటీ వచ్చింది. అండ్ యూట్యూబ్ ద్వారా కాదండి, ఇది ఇన్స్టాగ్రామ్ ద్వారా వచ్చింది అచీవ్మెంట్ అనేది. యూట్యూబ్లో మనం 10K రీచ్ అవ్వలేదు కాబట్టి యూట్యూబ్ ద్వారా మనకి ఎటువంటి ఫెసిలిటీస్ అనేవి అందలేదన్నమాట. బట్ ఇన్స్టాగ్రామ్లో మనం 10K పైన అంటే 18K వరకు ఉన్నాం, అంటే ఆల్మోస్ట్ 19K వరకు ఉన్నాం కాబట్టి మనకి ఇటువంటి అచీవ్మెంట్ అనేది దొరికింది. కానీ యూట్యూబ్లో స్టార్ట్ చేసి తర్వాత ఇన్స్టాగ్రామ్కి వెళ్ళాను కాబట్టి ఇది కూడా ఇంపార్టెంటే కాబట్టి ఇక్కడ ఇంత పెద్ద వీడియో చేస్తున్నాను. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఖచ్చితంగా ఈ వీడియో అనేది షేర్ చేస్తాను. సో వాళ్ళు కూడా ఈ వీడియోని చూసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. ఇంతకంటే ఏం చెప్పగలను చెప్పండి. అండ్ ఇదంతటికి కారణం అయితే మీరేను. మీకు అందరికీ చాలా చాలా రుణపడి ఉంటాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. లిటరలీ ఐ వాజ్ క్రయింగ్. సో అది ఫ్రెండ్స్ వీడియో.
ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అడగనని చెప్పాను కదా, కానీ అడిగేశాను, అంటే అలవాట్లో పొరపాటు అనమాట. కానీ వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.